హాయ్ హలో అండి. అంబలి పిండి రెడీ చేసుకోవడానికి మీకు ఇవి చూపెడుతున్నా అండి. ఇది చూడండి, సజ్జలు అండి ఇవి. ఇగో సజ్జలు, ఇగో పచ్చజొన్నలు, కొర్రలు, బార్లీ గింజలు సమానం వేయొద్దు. ఇవన్నీ ఒక్క సమానం వేయాలి, ఇవి కొంచెం తక్కువ వేయాలండి. బార్లీ గింజలు, మినపప్పు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ ఒక్క సమానంగా ఉండాలి 4. మళ్ళీ తైదలు వేసుకుంటే కూడా తైదలు కూడా సమానంగా ఉండాలి, కానీ బార్లీ గింజలు కొంచెం తక్కువ వేసుకోవాలండి. అవి వేసుకుని అన్నీ ఒక దగ్గర పోసుకొని ఏంపాలి. ఏంపినాక ఇగో ఇలా అవుతాయండి. ఏంపి మనం మిక్సీలో కొన్ని ఉంటే మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే కొట్టులో పట్టించుకోవచ్చు అండి. బియ్యం పట్టేది ఉంటుంది కదా గిర్ని, ఆడకు పోయి పట్టించుకోవాలి. ఎక్కువ ఉంటే మాత్రం మీ ఇష్టం. మీ కొన్ని ఉంటే మిక్సీలో వేసుకోవాలి. ఇగో మిక్సీలో వేసుకున్నాక మిక్సీలో వేస్తే పిండి ఇలా అవుతుందండి. ఎక్కువ ఉంటే మీరు మాత్రం పట్టించుకోండి గిర్నీలో. కానీ చాలా మంచిదండి ఇది. చాలా పిల్లలకు ఆల్రెక్స్ బూస్ట్ కన్నా ఇది చాలా విటమిన్ ఉంటుందండి. కావాలంటే పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చండి. పాలు కాగబెడుతుంటే ఒక స్పూన్ వేసి మసలబెట్టి పాలల్లో ఇవ్వచ్చండి. ఎందుకంటే అన్ని ఎనర్జీ ఫుడ్డే అండి ఇది. ఇగో నేను ఇది అంబలి కూడా చేసి మీకు చూపెడతానండి. కొంచెం పిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకుంటా కలపాలండి. ఇలా ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి పిండిని బాగా. మనకు అన్నీ ఇందులో ఉన్నాయి, అన్నీ బలమైనదే అండి. మనకు చలికాలం తైదలు వాడుకోం కాబట్టి నేను ఇందులో తైదలు వేయలేను. ఎండాకాలం మీరు వేసుకోండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలండి. వాటర్ పొయ్యి మీద పెట్టుకొని మసులుతుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంబలికి. ఈ పిండి మసులుతున్నాయి కదా, వాటర్ మసులుతున్నాయి కదండి. ఇది చూడండి, వాటర్ మసులుతున్నాయి. ఈ పిండి పోసుకోవాలండి. ఇది 15 నిమిషాలు మసలు పెట్టుకోవాలండి. మసలు పెట్టుకోవాలి. చిక్కగా కావద్దు, పలచగా కావద్దండి. మనం అంబలి ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. అంబలిలాగా ఉండాలి. మరీ పలచగా కావద్దు, మరీ చిక్కగా కావద్దు. 15 నిమిషాలు ఉండాలండి ఇలా పిండి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత అండి మసులుతుంది, బాగా మసలాలి. మసిలినాక కిందికి దింపుకోవాలండి, తాగాలండి. అంబలి రెడీ అండి. ఇది బ్లాక్ ఉండదండి, కొద్దిగా వైట్గానే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ట్రై చేయండి మీరు, మీకే తెలుస్తుంది.